అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మీనరాశి జాతకులు నవంబర్ మాసంలో 29వ తేదీ అనగా మనకి శనివారం తిథి. ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో ఈ మార్పు కలగబోతుంది. డి అనే అక్షరంతో పేరు ఉన్న వ్యక్తి మీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాడు. మీకు అదృష్ట యోగం పట్టబోతుంది. కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది. 100% ఇది సత్యం. ఈ యొక్క జాతక ఫలాలు ఇలా ఉండబోతున్నాయి. ఏం జరగబోతుంది, ఎవరు ఆ వ్యక్తి, ఎందుకు ఇలా జరగబోతుంది అన్ని వివరాలు ఒక్కొక్కటిగా ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిషాలయం. గురూజీ అఘోరతాంత్రిక విద్యతో స్త్రీ పురుష వశీకరణం చేస్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, విద్య, ఉద్యోగం, ప్రేమ సమస్యలు, ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడును. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? ఒకసారి గురువు గారిని సంప్రదించండి. గ్యారంటీగా మీకు అన్ని సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు. ఫోన్ నంబర్ 9121226920. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఈరోజు మీరు వినబోతుంది సాధారణ జాతకం కాదు. ఇది మీ విధిని మార్చే శక్తి కలిగిన ప్రత్యేక ప్రవచనం. ఇది మీకు చాలా వరకు కూడాను అర్థం అవ్వాలని మేము ఆశిస్తున్నాము. మీ మంచి కోరి, మీ మేలు కోరి మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. తప్పుగా అర్థం చేసుకోకండి. అత్యంత శక్తివంతమైన రాశి ఫలం ఈ రోజున మీ ముందుకు ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? ఇది యాదృచ్ఛికం కాదు, మీకు రావాల్సిన దైవ సంకేతం. మీరు చివరికి గ్రహించే సమయానికి ఈ సందేశం మీకోసం మాత్రమే వచ్చిందని స్పష్టంగా తెలుసుకుంటారు. ఈ రోజు జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి ఉన్న రోజు. మీ ఇంట్లోకి ఈ వ్యక్తి అడుగు పెట్టబోతున్నాడు. ఆ వ్యక్తి పేరు మొదటి అక్షరం డి. ఆ వ్యక్తి తీసుకొచ్చే మాట, ఆ వ్యక్తి చెప్పే చిన్న సమాచారం మీ అదృష్ట తలుపులు తెరిచే గురుత్వమైన శుభవార్త. ఒకడు వస్తాడు, ఈ మాట చెప్తాడు. ఒక నిర్ణయం చెప్పడమే మీ అదృష్టం నిద్రలేస్తుంది. మీ కర్మయోగం తిరగబడుతుంది. మీ జీవితం కొత్త దిశలో ప్రయాణం ఆరంభిస్తుంది. ఈ జాతకం 100% జ్యోతిష్య ప్రవచనం. ఎంతోమంది నిపుణులు, జ్యోతిష్కుల నుంచి సేకరించిన సమాచారంతో ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. పవర్ఫుల్ విశ్లేషణ ఈ వీడియోలో ఉంటుంది. వినేటప్పుడు ఎక్కడైనా ఒక ప్రశాంత ప్రదేశంలో కూర్చుని వినండి. మీ మనసును శాంతింపచేసుకోండి. ప్రతి మాటలో మీకోసం దాగి ఉన్న దైవ సంకేతాన్ని గ్రహించండి. మీరు ఇంకా మా కుటుంబంలో భాగం కాలేదంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు శక్తినిస్తుంది. ఈ పవర్ఫుల్ సమాచారాన్ని మరింత మందికి చేర్చేలా చేస్తుంది. లైక్ చేయడం, షేర్ చేయడం, హైప్ చేయడం మర్చిపోవద్దు. ముఖ్యంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మీ యొక్క జీవితాన్ని మార్చగలిగిన ఈ విధమైన దైవ ప్రవచనాలు మీరు ఎప్పుడూ మిస్ కాకూడదు. ఇప్పుడే ఒక విషయం గుర్తుంచుకోండి. వీడియో చివరి వరకు వినండి. మీరు మంచికే ఈ యొక్క వీడియోని అన్నట్లుగా వినండి, చెడు అన్నట్లుగా నెగటివ్గా వినవద్దు. మీ యొక్క జీవితాన్ని మార్చే కీలక విషయాలు చివరిలో మీకోసం ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు ప్రారంభించేద్దాము. మీ యొక్క తలరాతను మార్చే ఈ రోజు ఈ రాశి జాతకుల యొక్క ప్రత్యేక ప్రవచనం ఇది. కుటుంబంలో అడుగు పెట్టబోయే వ్యక్తి డి అనే అక్షరం కలిగిన వ్యక్తి. ఈ రోజున ఇంటి వాతావరణంలో ఒక కొత్త శక్తి ప్రవేశించబోతుంది. అది మీ ఇంటికి అడుగు పెట్టబోయే ఈ వ్యక్తి రూపంలో ఉంటుందని చెప్పొచ్చు. ఆ వ్యక్తి పేరు ప్రారంభ అక్షరం డి. ఇది సాధారణ సంఘటనే అనిపించిన జ్యోతిష శాస్త్రం ప్రకారం రాహు ప్రభావం తగ్గడం, బుధ గ్రహం బలపడడం వంటి మార్పుల కారణంగా మీ జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి ప్రవేశించే సమయం ఇది. ఆ వ్యక్తి మీ ఇంటికి ప్రవేశించినప్పుడు ఒక మాట చెప్తాడు. ఆ మాటే మీ ముందున్న గోడను పగలగొట్టే సందేశం అవుతుంది. మీరు ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న అవకాశం, ఒక నిర్ణయం, ఒక ప్రోత్సాహం, ఒక దారి దీపం లాంటిది. ఈ వ్యక్తి అడుగు పెట్టడం కేవలం యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో మార్పు ప్రారంభం కావడానికి ఇది తొలి సంకేతం. కుటుంబ సభ్యుల్లో ఒక్కరు కూడా ఊహించని విషయాన్ని ఈ వ్యక్తి చెప్తాడు. మీ మనసును సంవత్సరాల తర్వాత మొదటిసారి ప్రశాంతంగా మారుస్తాడు. ఈ సంఘటన ఎంతో ముఖ్యమైంది. ఎందుకంటే నక్షత్ర స్థితులు మీకోసం శుభదశను తెరవడం ఇది. ఇంట్లో తిరుగుతున్న దేవత తిరుగుతున్న సంకేతాలు ఈ రాశి వారికి ఈ రోజున ఆధ్యాత్మిక శక్తి ఎక్కువగా పనిచేసే సమయము.
ఇంట్లో చిన్న చిన్న మార్పులు, కళ్ళు పడని విధంగా జరిగే సంఘటనలు దేవతా శక్తి సాన్నిధ్యాన్ని సూచిస్తాయి. ఉదయం ఇంట్లో వెలుగు కొంచెం ఎక్కువగా కనిపించడం, నెమ్మదిగా గాలి వీచిన దీపం కాంతి మారడము, ఎవరు తాకకుండానే పువ్వు కింద పడ్డము, ఏంటో ఇంట్లో ఒక మూలన సువాసన వచ్చినట్లు అనిపించడం, ఇవన్నీ దైవిక శక్తి సూచనలు. ఇవి కల్పనగా అనిపించిన ఇది మహాలక్ష్మి తల్లి మీ ఇంట్లో తిరుగుతున్న శుభ సంకేతం. ఆ తల్లి మీకు ఏదో తెలియచేయాలనుకుంటుంది. ముఖ్యంగా ఈ రాశివారు గత మాసాల్లో అనుభవించిన ఒత్తిడి, అనిశ్చితి నుండి బయటపడే సమయం ఇది. దేవతా శక్తి ఇంట్లో ప్రవేశించినప్పుడు ధనం తలుపులు తెరుస్తుంది, కుటుంబంలో శాంతి పెరుగుతుంది. మీరు ఒక్కో రోజు మీలో ధైర్యం పెరుగుతున్నట్లు ఇక అనుభవిస్తారు. దేవతా అనుగ్రహం వచ్చిన ఇల్లు ఆలస్యంగా అయినా శుభ ఫలితాలు పొందుకుంటుంది. అదృష్ట ద్వారం తెరుచుకునే సమయం ఈ రోజున ఈ రాశి వారికి సంవత్సరంలో అత్యంత ముఖ్యమైన కాలము. బుధగ్రహం మీ రాశిలో బలంగా ఉంటున్న కారణంగా మీరు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న అదృష్ట ద్వారం తెరుచుకునే సమయము. ఇదే తలుపులు మూసుకుపోయినట్లు, అవకాశాలు ఆగిపోయినట్లు అనిపించిన రోజులన్నీ ఇప్పుడు మీ వెనక్కి వెళ్ళిపోతాయి. అదృష్టం కేవలం వ్యక్తిగత శ్రమపై ఆధారపడి రాదు, అది సమయంతో కలిసి పని చేసినప్పుడే విజయం వస్తుంది. ఇప్పుడు సమయం మీ పక్షాన నిలబడింది. మీరు తీసుకున్న నిర్ణయాలు ఇంతకాలం ఫలించకపోయినా ఇప్పుడు వాటి ఫలితాలు బయటపడతాయి. ఒక చిన్న నిర్ణయం, ఒక చిన్న అవకాశం, ఒక మాట, ఒక కలయిక కూడాను మీ జీవితాన్ని పూర్తిగా మార్చడానికి సరిపోతుంది. మీరు ఎవరు ఊహించని స్థాయిలో ముందుకు వెళ్ళే సమయం ఇది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు చేసిన శ్రమకు ఫలితం కనిపించడం మొదలవుతుంది. ప్రతిదీ నెమ్మదిగా మీ వైపు ఆకర్షితమవుతుంది. డబ్బు ప్రవాహం మొదలయ్యే సమయము. గత కొద్ది మాసాల్లో ఆగిపోయిన డబ్బు ప్రవాహం ఇప్పుడు మళ్ళీ మీ వైపుకు వస్తుంది. ఎవరైనా ఇవ్వాల్సిన మొత్తాన్ని నిలిపివేసి ఉండొచ్చు, చెల్లింపులు ఆలస్యమై ఉండొచ్చు, మీరు చేస్తున్న పనికి రానున్న ద్రవ్య లాభం ఎదురు చూస్తూ ఉండొచ్చు. ఈ రోజున ఆర్థిక ప్రవాహం బలపడుతుంది. మీ ఫోన్కి వచ్చే ఒక కాల్, ఒక మెసేజ్, మీ చెల్లింపు నోటిఫికేషన్ మీ ముఖంలో చిరునవ్వు తెస్తుంది. ఈ రాశి వారికి బుధ గ్రహం బలం అంటే లెక్కలు, లావాదేవీలు, వ్యాపారాలు, ఆర్థిక వ్యవహారాలు అన్నీ అనుకూలంగా మారడం, నిలిచిపోయిన బాకీలు తీర్చబడతాయి, మీరు ఇష్టపడని ఖర్చులు తగ్గుతాయి. సరియైన సమయంలో సరియైన డబ్బు మీ చేతుల్లోకి వస్తుంది. అది అష్టలక్ష్మి కృపా సమయము. ఉద్యోగము మరియు కెరియర్లో మలుపు. ఉద్యోగము, కెరియర్ రంగాల్లో మీకు ఒక స్పష్టమైన మార్పు కనిపించబోతుంది. ఈ రాశివారు తమ ప్రతిభను ఎంతో కాలంగా నిరూపించుకోవాలనుకుంటున్నారు, కానీ సమయ మార్పు అనుకూలంగా లేకపోవడం వల్ల అవకాశం రాలేదు. ఇప్పుడు అది పూర్తిగా మారుతుంది. అధికార స్థాయి వ్యక్తులు మీ పనితీరు గమనించడం ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చేసేది చిన్న ప్రయత్నమే, కానీ పై స్థాయి అధికారుల దృష్టిని ఆకర్షిస్తుంది. మీరు ఆశించిన ఒక అవకాశం ముందుకొస్తుంది. కొంతమందికి కొత్త ఉద్యోగం, ప్రమోషన్ లేదా ఒక ముఖ్యమైన బాధ్యత వచ్చే అవకాశం ఉంది. గతంలో రిజెక్ట్ అయిన ఇంటర్వ్యూ కూడా మళ్ళీ పరిశీలనకు వచ్చి అనుకూల ఫలితాలు ఇవ్వచ్చు. మీరు చేసే పని మీద నమ్మకం పెంచుకోండి. ఈ సమయం మీ కెరియర్లో ప్రధాన మలుపు. చాలామందికి ఇది భవిష్యత్తులో పెద్ద విజయాలకు పునాది వేస్తుంది. వ్యాపారంలో నిలిచిన పరిస్థితికి ఊపు వస్తుంది. ఈ రాశి వారికి ఈ రోజున వ్యాపార ప్రవాహం మళ్ళీ కాస్త వేగం పుంజుకుంటుంది. కొంతకాలంగా పని ముందుకు వెళ్ళకపోవడం, ఆర్డర్లు తగ్గిపోవడం, కస్టమర్ల స్పందన తగ్గిపోవడం మీకు ఆందోళన కలిగించి ఉండొచ్చు. కానీ ఈ రోజున మాత్రము గ్రహస్థితులు బాగా శుభంగా మారబోతున్నాయి. బుధగ్రహం బలపడ్డం అంటే వ్యాపార లావాదేవీలు తిరిగి కార్యరూపంలోకి రావడమని గుర్తుంచుకోండి. ఇలా కార్యరూపంలో మీరు మున్ముందుకు సాగబోతున్నారు. మీలో ఉన్న కొన్ని రకాల సందేహాలు తొలగిపోబోతున్నాయి. ఈ సమయంలో కొత్త కస్టమర్ మీతో సంప్రదించడం మొదలవుతుంది. మీరు ఊహించని చోటు నుండి ఒక ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. కొందరికి విదేశీ సంబంధాలు, ప్రాజెక్టులు లేదా ఆమోదాలు కూడా వచ్చి చేరవచ్చు. ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి సంభాషణ, ప్రతి నిర్ణయం, ప్రతి సమావేశం చాలా ముఖ్యమైనది.
ఒక పెద్ద వ్యక్తి మీ పని మీద మీ మీద నమ్మకం పెట్టి మిమ్మల్ని ఆశ్చర్యపరిచే స్థాయిలో సపోర్ట్ చేస్తారు. వ్యాపారంలో నిలిచిపోయిన పనులు కదలడం అంటే అడ్డంకులు తొలగిపోవడం, నిధులు సమకూరడం, సేవలు లేదా ఉత్పత్తుల మీద డిమాండ్ పెరగడం. మీరు చేసే ఒక కొత్త ప్రయత్నం పెద్ద మలుపు తీసుకొస్తుంది. వ్యాపార వాతావరణం మీకు చాలా వరకు కూడా అనుకూలంగా మారబోతుందని చెప్పొచ్చు. ప్రేమ మరియు వివాహ విషయాల్లో కూడా మార్పు రాబోతోంది. ఈరోజు ప్రేమ జీవితం ముఖ్యమైన దశలోకి ప్రవేశిస్తుంది. కొంతకాలంగా ఉన్న చల్లదనం, తీయదనం, దూరం లేదా మాట్లాడుకోలేకపోవడం వంటి సమస్యల్లో ఈ రోజున మార్పు వస్తుంది. ప్రేమలో ఉన్న వారికి సంబంధం తిరిగి బలపడే అవకాశం ఉంది. చిన్నపాటి అపార్థం తొలగిపోతుంది. వివాహం గురించి ఆలోచిస్తున్న వారికి శుభవార్తలు రావచ్చు. కుటుంబ సభ్యులు ఒప్పుకునే పరిస్థితులుంటాయి. ఒకటి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో కలిసిన ఒక వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి అడుగు పెట్టొచ్చు. ముఖ్యంగా మొదటి అక్షరం పేరు డి అనే అక్షరంతో ఉన్న వ్యక్తి మీ భవిష్యత్తులో ఎంతో కీలక పాత్ర పోషించబోతున్నారు. కొంతమందికి కొత్త వ్యక్తి పరిచయం అవుతుంది. ఆ పరిచయం సాదాసీదా మాటలతో ప్రారంభమైన తర్వాత అనుబంధం బలపడే అవకాశం ఉంది. ప్రేమలో మీ వైపు విశ్వాసం పెరుగుతుంది. మీరు మాట్లాడే మాట, చూపించే ప్రేమ, చేసే చిన్న చిన్న సహకారాలు బంధాన్ని మరింత దగ్గర చేస్తాయి. అంతేకాకుండా ఈ సమయం మీ భావోద్వేగాలను స్పష్టంగా వివరిస్తుంది. భవిష్యత్తును మార్చే ఒక నిర్ణయము ఈ రోజున ఈ రాశి వారు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇంతకాలంగా మీరు తీసుకోలేకపోయిన ఆ నిర్ణయం, మిమ్మల్ని నిలిపివేసిన ఆ పరిస్థితి ఇప్పుడు మారుతుంది. కొన్ని సందర్భాల్లో నిర్ణయం చిన్నదిగా అనిపించినా దాని ప్రభావం చాలా పెద్దగా ఉంటుంది. ఈ రోజున నక్షత్ర స్థితులు మీ ఆలోచనను సూటిగా ముందుకు నడిపిస్తాయి. అనుమానాలు తగ్గిపోతాయి. గందరగోళం తొలగిపోతుంది. మీరు ముందుకు అడుగు వేయాలనుకుంటున్న రంగం ఏదైనా కావచ్చు. ఉద్యోగం మారడం, వ్యాపారం ప్రారంభించడం, పెండింగ్లో ఉన్న పని పూర్తి చేయడం, కుటుంబ నిర్ణయం తీసుకోవడం, ఏదైనా సరే ఇది సరియైన సమయము. మీ చుట్టూ ఉన్నవారు కూడాను మీ యొక్క నిర్ణయాన్ని గౌరవించడం కనిపిస్తుంది. చాలా కాలంగా మీ మనసులో ఉండి లేదా బయటికి రానియకుండా అడ్డుకుంటున్న భావాలు ఇప్పుడు స్పష్టత పొందుకుంటాయి. మీరు చేసే ఈ నిర్ణయం మీ 2026 సంవత్సరానికి బలమైన పునాది అవుతుంది. ఇది మీ జీవితంలో పెద్ద మార్పు ప్రారంభం. గృహ శాంతి, కుటుంబంలో శుభ వాతావరణం. ఈ రాశి వారికి ఈ రోజున ఇంట్లో శాంతి పెరుగుతుంది. గత మాసాల్లో వచ్చిన చిన్నపాటి వాగ్వివాదాలు, ఒత్తిళ్లు, అభిప్రాయ భేదాలు ఇప్పుడు తగ్గుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఇంట్లో ప్రతి ఒక్కరూ మీ మాట వినే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు రావచ్చు. చిన్న చిన్న సమస్యలు స్వయంగా పరిష్కారం దిశగా అడుగులు వేస్తాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారితే మనస్సు కూడా ప్రశాంతమవుతుంది. మీరు గతంలో అనుభవించిన అస్వస్థత, అస్వందన ఇప్పుడు తగ్గుతుంది. గృహ శాంతి అంటే కేవలం గొడవలు లేకపోవడం మాత్రమే కాదు, మనసులోనూ ప్రశాంతత ఉండాలి. మీరు ఇంట్లో ఉండగానే ఒక కొత్త శాంతి, ఒక కొత్త వెలుగు అనుభవిస్తారు. మీ కుటుంబ సభ్యులు మీపైన ఆసక్తి చూపించడం, కొన్ని విషయాల్లో మీ అభిప్రాయం అడగడం మొదలవుతుంది. ఇది ఇంట్లో దైవ అనుగ్రహం కూడా ప్రవేశించినట్లే. ఆరోగ్యం, శరీర శక్తి పెరుగుదల. ఈ రోజున వీరి ఆరోగ్యం మెరుగుపడే సూచన ఉంది. కొంతకాలంగా శరీర అలసట, నిద్ర లేకపోవడం, వేగంగా విసుగు రావడం, ఎటు వెళ్లాలో తెలియని భావన ఉండొచ్చు. ఇది ఇప్పుడు తగ్గుతుంది. శక్తి పెరుగుతుంది. మనసు ఉల్లాసంగా మారుతుంది. ఆరోగ్యం మెరుగుపడడం వల్ల మీరు చేసే ప్రయత్నాల్లో ఆసక్తి అనేది పెరుగుతుంది. కొన్ని సమస్యలు మందులు లేకుండానే తగ్గిపోతాయి. ఇది గ్రహబలం పెరుగుతున్నట్లే మీ ఆలోచన విధానం స్పష్టంగా మారుతుంది. చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే శరీరం మరింత బలపడుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో తీసుకునే మంచి ఆహారం, శుభ ఆలోచనలు, నిద్ర నియమాలు మీ ఆరోగ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి. శత్రువులు, అడ్డంకులు దూరమయ్యే సమయం ఇది. ఇటీవల కాలంలో ఈ రాశి వారు ఎదుర్కొన్న ప్రత్యర్థులు, అసూయపడే వ్యక్తులు, మీపైన అనవసరంగా వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు, మీ పనులు అడ్డుకోవడానికి వారు చేసిన ప్రయత్నాలు ఇప్పుడు నెమ్మదిగా మీ దారి నుంచి తప్పుకుంటాయి.
ఉంటాయి. ఇది గ్రహస్థితుల మార్పుల వల్ల కలిగే ప్రభావము. బుధ గ్రహ శక్తి పెరిగినప్పుడు మీ మాట బలంగా మారుతుంది. మీ గురించి అబద్ధాలు చెప్పిన వారు బలహీనంగా కనిపిస్తారు. మీ నిజాయితీ, మీ ప్రవర్తన, మీ పనితనం అన్నీ ఇప్పుడు ఇతరుల ముందే స్పష్టమవుతాయి. మీపై దృష్టి పెట్టిన ప్రతికూల శక్తులు కూడా తగ్గిపోతాయి. కొందరు మీతో అనవసరంగా పోటీ పడుతున్నట్లు అనిపించి ఉండొచ్చు. ఇప్పుడు వారు మీకు ఏ హాని చేయకుండా వెనక్కి తగ్గుతారు. మీ శబ్దం వినిపించకపోయినా మీ పని మీకు మద్దతుగా నిలుస్తుంది. మీ గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వారు కూడా మీ ముందు తలదించుకుంటారు. మీ జీవితం సాఫీగా ముందుకు వెళ్ళడానికి అడ్డుపడుతున్న ఆటంకాలు తొలగిపోతాయి. చిన్న చిన్న బాధలు, సంశయాలు, భయాలు కూడా తగ్గిపోతాయి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. విద్యారంగంలో శుభ ఫలితాలు. విద్యార్థులైన ఈ రాశి వారికి ఈ రోజున చదువులో చక్కటి పురోగతి కనిపిస్తుంది. దృష్టి, క్రమశిక్షణ, ఏకాగ్రత ఇవన్నీ పెరుగుతాయి. పరీక్షలకు సంసిద్ధమవుతున్న వారికి మేధస్సు స్పష్టంగా పనిచేస్తోంది. గణితం, శాస్త్రం, భాషలు ఏదైనా కావచ్చు, చదివింది సులువుగా గుర్తుకొస్తుంది. పరీక్షలు రాసిన వారికి శుభ ఫలితాలు రాబోతున్నాయి. కొంతమంది స్కాలర్షిప్ అవకాశాలు పొందుకోవచ్చు. ఒక ముఖ్యమైన పరీక్ష ఫలితం మీ భవిష్యత్తులో పెద్ద మార్పు తీసుకురావచ్చు. పోటీ పరీక్షలకు అనుకూలంగా ఉంది. గురువుల మద్దతు పెరుగుతుంది. చదువులో ముందుకు వెళ్లడంలో మీకు కుటుంబ సభ్యుల సహకారం కూడా ఈ కాలంలో ఎక్కువ వస్తుంది. విద్యలో చేసిన శ్రమకు ఫలితాలు ఆలస్యంగా వచ్చినా నమ్మకంతో ముందుకు సాగితే విజయాలు మీ వైపు తప్పకుండా ఉంటాయని చెప్పక తప్పదు. వాహనం లేదా ఇంటి విషయంలో శుభారంభ సమయం ఇది. మీ జీవితంలో ఈ సమయంలో స్థిరత్వాన్ని పొందే దశ ఉంటుంది. కొత్త వాహనం కొనాలి అనుకున్నా ఇది శుభ సమయమే. వాహనం కొనుగోలు విషయంలో మంచి అవకాశాలు వస్తాయి. ఎంచుకున్న వాహనం బడ్జెట్కు సరిగ్గా సరిపోతుంది. అడ్డంకులు తొలగి మీరు నిర్ణయం సులభంగా తీసుకోగలుగుతారు. కొంతమందికి ఇంటి మార్పు, స్థిరాస్తి కొనుగోలు, ఇల్లు కట్టడము, పునర్నిర్మాణము లేదా ఇంట్లో శుభకార్యం చేయాలనే ఆలోచన కూడా బలపడుతుంది. ఇంటి విషయంలో ఎదురైన ఆలస్యాలు ఇప్పుడు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వాస్తు సమస్యలు ఉన్నట్లు అనిపించిన వారికి కూడా ఇప్పుడు శాంతి వస్తుంది. ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. గృహ సంబంధ నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఉత్తమ సమయము. మీ జీవితంలో సౌకర్యం, శాంతి, స్థిరత్వం అన్నీ పెరిగే సూచన కనిపిస్తుంది. విదేశీ అవకాశాలు మరియు ప్రయాణాలు. విదేశాలకు వెళ్లాలని ఆకాంక్షించిన ఈ రాశి వారికి ఈ రోజుల్లో ప్రత్యేకమైన శుభయోగము. వీసా, ఇంటర్వ్యూలు, అప్లికేషన్లు, డాక్యుమెంట్ ప్రాసెస్ వంటి అంశాలు సానుకూలంగా సాగుతాయి. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఈ అవకాశాలు దూరంగా కాకుండా మరింత దగ్గరగా వస్తాయి. విదేశాల్లో ఉన్న బంధువులు లేదా స్నేహితుల నుంచి సమాచారం రావచ్చు. కొంతమందికి చదువుల కోసం, ఉద్యోగం కోసం లేదా వ్యాపార ప్రయాణం కోసం అవకాశాలు వస్తాయి. దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకున్న వారికి ఇప్పుడు సమయము అనుకూలంగా మారుతుంది. ఈ రోజున మీరు చేసే ప్రయాణం మాత్రం ఫలప్రదంగా ఉంటుంది. అధికారిక సమావేశాలు, స్టడీ ట్రిప్స్ లేదా వ్యాపార ప్రయాణాలు మీకు మంచి లాభం తెస్తాయి. విదేశీ పెట్టుబడులు కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రోజున విదేశీ అవకాశాలకు శుభప్రద సమయము. దేవతా సంకేతాలు, ఆధ్యాత్మిక శక్తి ఈ సమయంలో ఈ రాశి వారి ఇంట్లో స్పష్టంగా పెరుగుతుంది. ఉదయం లేదా సాయంత్రం సమయంలో దీపం కాస్త ఎక్కువ కాంతితో వెలగడము, స్వల్పంగా గాలి లేని సమయంలో కూడా పూజా గది దగ్గర ఒక చిన్న ప్రకంపన అనిపించడం, ఎవ్వరూ లేకపోయినా గంట మోగినట్లు అనిపించడం వంటి సంకేతాలు దేవతా సాన్నిధ్యానికి గుర్తులు. మీరు ప్రత్యేకంగా గమనించే విషయం ఏమిటంటే మీ మనసు ఒక్కసారిగా శాంతంగా మారడము, అనవసర ఆలోచనలు తగ్గిపోవడము, భయం లేకుండా స్పష్టతతో నిర్ణయాలు తీసుకోవడము ఇవన్నీ దేవి కృపా ప్రభావము. ఈ సమయంలో మీరు చేసే పూజలు, జపాలు, ధ్యానము అన్నీ కూడా శుభ ఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా ఇంట్లో మహాలక్ష్మి అనుగ్రహం ఉంటుంది. మీకు తెలియకుండానే కొన్ని శుభ సంకేతాలు ప్రదర్శిస్తాయి. పాపం తగ్గి శుభం పెరిగే సమయం ఇది. ఆధ్యాత్మిక శక్తి మార్గదర్శకంగా అవుతుంది. ప్రారంభించే ఏ శుభకార్యం అయినా వెంటనే విజయవంతమవుతుంది. ఆత్మవిశ్వాసం మేల్కొనడము, మానసిక స్పష్టత పెరగడము ఈ రాశివారు ఈ రోజు నుండి అనుభవించే ప్రధాన మార్పుల్లో ఒకటి.
మనసులోని భయం తగ్గిపోవడము, ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరగడము, గత కొద్ది మాసాలుగా మీరు ఎదుర్కొన్న సమస్యలు, కుటుంబంలో వచ్చిన ఒత్తిడులు, పనుల్లోని గందరగోళం వల్ల మీరు కొంతమేర వెనక్కి తగ్గినట్లు అనిపించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారే సమయం వచ్చింది. మీ ఆలోచన విధానం స్పష్టంగా ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఇంతకాలం అనిశ్చితి వెంటాడేది. మీరు ఆలోచించింది వెంటనే అమలు చేయాలనే ధైర్యం ఇప్పుడు వస్తుంది. మీ మాటకు బలం పెరుగుతుంది. మీ మనసులోని చిన్న చిన్న భయాలు కూడా తగ్గిపోతాయి. మీరు మాట్లాడే మాటకు చుట్టూ ఉన్నవారు ఇక విలువను ఇస్తారు. ఈ సమయంలో మీరు మీ సామర్థ్యాన్ని అర్థం చేసుకుంటారు. మీరు చేయగలిగింది ఎంతో పెద్దదని గ్రహిస్తారు. సాధారణంగా ఈ రాశి వారికి తెలివి, చురుకుతనము, మాట, శక్తి ఉంటుంది. సహజంగానే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇవి మరింత శక్తివంతంగా పనిచేస్తాయి. మీరు దాచిన ప్రతిభ వెలుగులోకి వస్తుంది. తీసుకునే నిర్ణయాలు మీ జీవితానికి కొత్త పుంతలు తొక్కిస్తాయి. ఎన్నాళ్లగానో కొనసాగుతున్న ఒక సమస్య ముగింపు. మీ జీవితంలో కొంతకాలంగా నిలిచిపోయిన ఒక సమస్య ఉంది. అది కుటుంబ సంబంధితమైన కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, కోర్టు వ్యవహారం కావచ్చు, ఆరోగ్య సంబంధిత చికాకు అయినా కావచ్చు. ఎన్ని ప్రయత్నాలు చేసినా దానికి మాత్రం ముగింపు రాలేదు. ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కార దిశగా పెద్ద మలుపు తిరగబోతుంది. గ్రహాల శుభస్థితి ఈ రోజున మీకు అనుకూలంగా మారడం వల్లే అడ్డంకులు తొలగిపోతాయి. సమస్య అనేది ఎంత పెద్దది అయినా సరే సులభంగా పరిష్కారం దొరకడం మొదలవుతుంది. సమస్య వల్ల వచ్చిన మానసిక ఒత్తిడి తొలగిపోతుంది. మీరు ఊపిరి పీల్చుకోవడానికి వీలు అవుతుంది. ఈ ముగింపు కేవలం సమస్యకు కాదు, మీ జీవితంలో కొత్త ప్రారంభానికి ఇది సూచిక. గత మాసంలో వచ్చిన కష్టాలు ఇప్పుడు కొంతగా తగ్గిపోతాయి. మీరు ఎదురు చూసిన ఫలితాలు సానుకూలంగా రావడం ప్రారంభమవుతాయి. మీ జీవితానికి శాంతి, స్థిరత్వం తీసుకొచ్చే సమయం ఇది. మీ పేరుకు వెలుగు రావడము, గౌరవం పెరగడము. ఈ రాశి వారికి ఈ సమయంలో పేరు, ప్రతిష్ట పెరిగే మంచి అవకాశం వస్తుంది. మీరు చేసిన పని, మీ నైపుణ్యం, మీ మాట తీరు, మీ ప్రవర్తన ఇవన్నీ ఇతరుల దృష్టిని ఆకర్షించడం మొదలవుతుంది. మీ సత్తా మీ చుట్టూ ఉన్న వారికి కనిపిస్తుంది. మీ పేరు ఒక మంచి సందర్భంలో వినిపించడం, మంచి మాటలు వినడం వల్ల మీ వల్ల పని జరిగిందని ఇలాంటి ప్రశంసలు రావడం ఇవన్నీ ఈ సమయంలో సాధారణం అవుతాయి. పని చేసే చోట మీ స్థానానికి గౌరవం పెరుగుతుంది. మీరు చెప్పిన మాటను శ్రద్ధగా వింటారు. మీ నిర్ణయాలు విలువ పొందుతాయి. కుటుంబంలో మీ మాటకు ప్రాధాన్యత వస్తుంది. కొంతమందికి ఇది ఒక పురస్కారం, అభినందన లేదా కీర్తి రూపంలో రావచ్చు. ఈ రాశివారు మాట తీరు, బుద్ధి, సమయస్ఫూర్తి వల్ల ఇతరుల మధ్య ప్రత్యేకం అవుతారు. ఈ కాలంలో ఈ లక్షణాలు మరింత బలంగా పనిచేస్తాయి. మీరు ఎప్పుడూ కలలో ఊహించని స్థానం ఇప్పుడు నిజం కావడం దగ్గరగా ఉంది. మీ పేరు మంచి మార్గాల్లో వినిపిస్తుంది. ఇక ఈ రోజు శుభ దశ అని చెప్పొచ్చు, శుభ సమయం అని చెప్పొచ్చు. శుభ ఆకృతిని కలగచేస్తాయి. మీరు జరిపిన పనులు, చేసిన శ్రమ, వేసిన ప్రణాళికలు అన్నీ ఈ సమయం నుంచి సత్ఫలితాలను అందించబోతున్నాయి. ఎదుర్కొన్న అడ్డంకులు, ఆలస్యాలు, స్పష్టత లేమి ఇవన్నీ ఇప్పుడు నెమ్మదిగా తగ్గిపోతాయి. గ్రహాల శుభస్థితి మీరు చేసే ప్రతి ప్రయత్నాన్ని ముందుకు నడిపిస్తుంది. ఈ సమయంలో మీకు ఉన్న అవకాశాలు దగ్గరలోనే విజయాలుగా మారబోతున్నాయి. కొత్త ప్రాజెక్టులు, పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార నిర్ణయాలు ఇవన్నీ కూడాను ఇక నుంచి ఆలోచించి ఆచితూచి తీసుకోండి. మీ జీవితంలో ఒక శుభ సమయం ఇక మొదలుగా చెప్పొచ్చు. అయితే ఈ రోజుని ఒక శుభ సందేశం ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు రాబోతుంది. ఒక మెసేజ్ రూపంలో కావచ్చు, ఒక వ్యక్తి ద్వారా వచ్చి చేరవచ్చు. ఈ వార్త మీ ఊహకు మించి ప్రభావం చూపిస్తుంది. మీ భవిష్యత్తులో ఇది పెద్ద మార్పును తెచ్చే శక్తిగా చెప్పొచ్చు. కొంతమందికి అది ఉద్యోగ అవకాశం కావచ్చు, మరి ఇంకొంతమందికి వ్యక్తిగత జీవితంలో ఆనందం తెచ్చే వార్త కావచ్చు. కొందరికి అది కుటుంబ సంబంధితమైన శుభకార్యమైన కావచ్చు. ఏ రూపంలో వచ్చిన ఈ సందేశం మీ జీవితంలో ఒక దశ ముగింపు, కొత్త దశ ప్రారంభం. ఈ శుభవార్త మీలో కొత్త ఉత్సాహం తీసుకొస్తుంది. డి అనే అక్షరంతో పేరు మొదలైన వ్యక్తి మీ జీవితంలోకి రావడమే ఇదంతా మార్పు, ఇదంతా కలగడం అదృష్ట సంకేతంగా చెప్పొచ్చు.
వారి యొక్క గ్రహస్థితి మీ గ్రహస్థితి కూడగట్టుకుని ఇటువంటి అద్భుతాలు మీ జీవితంలో తేబోతున్నాయి. వారితో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మీలో ప్రవహిస్తుంది. వారి ఐడియాలజీ, వారి యొక్క ఆలోచన, వారి యొక్క మంచి మనసు మీ మీద ప్రభావం చూపిస్తుంది. మీ శత్రువులను మీరు గుడ్డిగా ఇక నమ్మకుండా వారు అడ్డుపడతారు. ఇదంతా ఈశ్వరేచ్ఛ. మీరు ఎదురు చూసిన సమాధానం వీరి రూపంలో కోరుకున్న పరిష్కారం దక్కబోతుంది. మహాలక్ష్మి కృపతో వచ్చే శుభ సమయం ఇది. విన్న ప్రతి మాట, చేసే ప్రతి ఆలోచన, చెప్పే ప్రతి సూచన కూడాను ఇక జాగ్రత్తగా ఉంచుకోండి. నిత్యం శివారాధనతో పాటుగా ఇష్టదేవత ఆరాధన తప్పకుండా చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది. ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.